వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2018 24 ఫిబ్రవరి 2018 24వ తేదీ ఫిబ్రవరి 2018 సంవత్సరంలో నిర్వహించినటువంటి లాంగ్వేజ్ పండిట్ సంబంధించినటువంటి తెలుగు ప్రశ్నలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ జీకేకి సంబంధించినటువంటి ఒక 20 మార్కులు, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 20 మార్కులు, 10 మార్కులు 20 బిట్లు కలిపి 40 బిట్ల తర్వాత మనకు 41 బిట్ అనేటువంటిది మనకు స్టార్టింగ్ తీసుకుంటే, ఇంతకుముందు మనకు ఒక 5 మార్క్స్ ఒక గద్యం ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ సంబంధించినటువంటి 5 ప్రశ్నలు, తర్వాత ఒక పద్యాన్ని ఇచ్చి ఆ పద్యానికి సంబంధించినటువంటి ఒక 5 ప్రశ్నలు ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఒక వచనానికి సంబంధించినటువంటి ఒక 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక వచనం తర్వాత మనకు ఈ 5 ప్రశ్నల తర్వాత మనకి ఇచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం. అనేక పర్యాయాలు ఒకే నికషను విద్యార్థులకు ఇచ్చిన ఫలితాలు ఒకే విధంగా ఉంటే ఆ నికషకు గల లక్షణం. ఇది మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడ్ సంబంధించినటువంటి ప్రశ్న. అనేక పర్యాయాలు ఒకే నికషను విద్యార్థులకు ఇచ్చిన ఫలితాలు ఒకే విధంగా ఉంటే నిర్వచనానికి ఉన్నటువంటి లక్షణము విశ్వసనీయత అని చెప్పుకోవచ్చు. అంటే నమ్మకము, విశ్వసనీయత అనేటువంటిది. తర్వాత వాగింద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు. వాగింద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడేటువంటి దోషాలు. మరి వాగింద్రియము దీంట్లో డైరెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటే మనము ఉచ్చారణ దోషాలు అని చెప్పవచ్చు. వాగింద్రియ లోపం అంటే మాట్లాడడానికి సంబంధించినటువంటి లోపాలు, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడేటువంటి దోషాలు ఉచ్చారణ దోషాలు అవుతాయి. రాత దోషాలు కావు, భావ దోషాలు కావు, లిపి దోషాలు కావు, ఉచ్చారణ దోషాలు అవుతాయి. తర్వాత ప్రతిపద్య చమత్కార రచనుడు అనే గుర్తింపు గల కవి. ఇది ఈరోజు జరిగినటువంటి ఎల్పి ఎగ్జామ్లో వచ్చింది. ఈరోజు జరిగినటువంటి లాంగ్వేజ్ పండిట్లో ఈ విధంగా లాంగ్వేజ్ పండిట్లో అడిగాడు, అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అడిగాడు. ప్రతిపద్య చమత్కార రచనుడు అన్న గుర్తింపు గల కవి చేమకూరి వెంకట కవి. ఈ చేమకూరి వెంకట కవి గల ఆయనకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా అడగడం జరిగింది. తర్వాత వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రచారం చేయడం కోసం 1919లో తెలుగు పత్రికను స్థాపించిన వారు. వ్యవహారిక భాషోద్యమం అంటేనే దానికి పితామహుడు గిడుగు రామ్మూర్తి. మరి ఆ గిడుగు రామ్మూర్తి 1919లో తెలుగు పత్రికను స్థాపించాడు. ఏ పత్రిక స్థాపించాడు? తెలుగు అనేటువంటిది పత్రికను స్థాపించినారు గిడుగు రామ్మూర్తి. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. తెలుగు పత్రికను ఎప్పుడు స్థాపించారు? 1919లో. ఎవరు స్థాపించారు? గిడుగు రామ్మూర్తి. ఎవరు, ఏ ఉద్యమ పితామహుడు ఎవరు అంటే వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు. దీంట్లోనే 4 రకాల క్వశ్చన్లు మనకి ఇట్లా చూసుకోవచ్చు. తర్వాత కత్తిపాట అనే పాటల సంకలనాన్ని వెలువరించినటువంటి వారు కత్తిపాట. మరి కత్తిపాట అనేటువంటిది చెరబండ రాజు. ఈ పాటల సంకలనం వెలువరించినటువంటి వాళ్ళు చెరబండ రాజు. తర్వాత ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు, ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు అని ఆశావాదం ప్రకటించిన కవి ఎవరు అంటే ఆవంశ సోమసుందర్. తర్వాత యత్నము జతనంగా, రథము అరథంగా మారడం. యత్నము అనేటువంటిది జతనంగా, రథం అనేటువంటిది అరథంగా మారడం. దీన్ని స్వరభక్తి అని అనడం జరుగుతుంది. తర్వాత ఈ క్రింది వాటికి సంబంధించినటువంటి స్త్రీవాద కవితా సంకలనాలను వాటి రచయిత్రులలో సరిగ్గా జత చేయండి. మనకి ఇక్కడ A4, B3, C1, D2 అనేటువంటి ఇచ్చారు. A4 తీసుకుంటే తర్వాత B3, తర్వాత C1, తర్వాత D2. ఇది మనకు దీనికి సంబంధించిన స్త్రీవాద కవితా సంకలనాలు. శిలాలోలితకు సంబంధించి తీసుకుంటే రేవతీదేవి. తర్వాత వామనుడి మూడో పాదం జయప్రభ రాశారు. తర్వాత నడిచే గాయాలు కొండేపూడి నిర్మల. తర్వాత
ఎర్రజాబిల్లా, ఎరీనా అనేటువంటిది పాటిబండ్ల రజని. ఇవి స్త్రీవాద సంకలనాలకు సంబంధించి మనకు ఒక ఇచ్చి కూడా ఇది ఏ వాదానికి సంబంధించి కూడా అడగచ్చు. ఉదాహరణకు వామనుడి 3వ పాదం. ఈ స్త్రీవాదానికి అంటే మనం డౌట్ పడతాం, వామనుడు అంటే పురుషుడు కాబట్టి మరి స్త్రీవాదాన్ని కాదు అని మనం డౌట్ పడతాం. ఆ విధంగా మనకు ఇలాంటి అంశాలు చాలా గమనించాల్సినటువంటి అంశం ఉంటుంది. తర్వాత వ్యాసబోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటి, వ్యాసబోధనకు అనువైన పద్ధతులలో ఒకటి ఏ పద్ధతి? బోధన మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. మరి వ్యాసాన్ని బోధించాలంటే అనువైంది చర్చా పద్ధతి. అంటే ఏదైనా ఒక వ్యాసానికి సంబంధించి మనం తీసుకున్నట్టు ఇంతకుముందు దూరదర్శన్ కానీ, వార్తాపత్రికలు కానీ, ఇంకా వేరేటువంటి అంశాలకు కానీ స్త్రీకి విద్య అవసరమా, పురుషుడికి విద్య అవసరమా, స్త్రీ మరియు పురుష సమానత్వం, ఇలాంటి వాటికి సంబంధించి వ్యాస నిర్వహణకు సంబంధించి ముందు చర్చించాలి. చర్చిస్తే అది అనువైన పద్ధతి. ఇది ఓన్లీ చర్చా పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. ఇక తర్వాత సామినేని ముద్దు నరసింహనాయుడు 1860లో హితసూచని అనే వ్యాస సంపుటాన్ని రచించాడు. తర్వాత కందుకూరి వీరేశలింగం తమ వ్యాసాలను ఉపన్యాసాలు అనే పేరుతో పేర్కొన్నాడు. తర్వాత పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సాక్షి వ్యాసాలు కోర్టులు చట్టాలకు సంబంధించినవి. ఆచార్య కులకలూరి ఈనాకు తెలుగు వ్యాస ప్రణయం అనే గ్రంథాన్ని రచించారు. దీంట్లో సరైనటువంటి జతను మనం గుర్తించాలి. ఏబిడి అనేటువంటిది సరైనటువంటి మనకు ఆప్షన్ ఇచ్చాడు. సామినేని ముద్దు నరసింహనాయుడు 1860లో హితసూచన అనే వ్యాస సంపుటాన్ని రచించాడు. తర్వాత కందుకూరి వీరేశలింగం తమ వ్యాసాలను ఉపన్యాసాలు అనే పేరుతో పేర్కొన్నాడు. తర్వాత ఆచార్య కులకలూరి ఈనాక్ తెలుగు వ్యాస పరిణామం అనే గ్రంథాన్ని పేర్కొనడం జరిగింది. ఇవి ఇక్కడ పాణిగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన సాక్షి వ్యాసాలు ఇవి కావు. సాక్షి వ్యాసాలు ఇది కాదు, ఇది రాంగ్. ఈ విధంగా మనకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఆధునికంగా మనకు న్యూ ట్రెండ్స్గా మన క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయంటే ఇట్లా ఫామ్ అవుతాయి. ఇలా ఇచ్చేసి ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ దాంట్లో ఏ కరెక్టా, ఏబి కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఏది కరెక్టా అనేటువంటిది ఇట్లా ఇస్తాడు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉంటేనే మనం చేయగలుగుతాం. ఈ ఇంతకుముందు కందుకూరి వీరేశలింగం తమ వ్యాసాలను ఏమంటారు అనేటువంటిది ఇంతకుముందు కూడా మనకు డిఎస్సిలో వచ్చినటువంటిది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గురించి కూడా మనకి ఇంతకుముందే డిఎస్సిలో వచ్చినటువంటి అంశం. తర్వాత ప్రశ్న, తెలుగులో చేరిన కింది అన్య దేశాలను సరిగ్గా జత చేయండి. తెలుగులో చేరినటువంటి కింది అన్య దేశాలు ఏమేమి ఉన్నాయి? దీంట్లో మనకు ఆప్షన్లో A1, B4, C2, D3, E5 అని ఇచ్చారు. ఇలాంటివి కూడా మనకు వస్తుండొచ్చు. ఇంతకుముందు నిన్న రాసినటువంటి స్కూల్ అసిస్టెంట్లో ఇలాంటి అడగలేదు, టోటల్ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు నిర్వహించినటువంటి TSPSC మరి ఇప్పుడు నిర్వహిస్తుంది SCRT సౌజన్యంతో డిఎస్సి వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి TSPSC అంటే మొత్తం దీంట్లో స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది, వేరే ఉంటాయి. ఇది కూడా స్టాండర్డ్ మెయింటెనెన్సే, కానీ ఇది టెక్స్ట్ బుక్ల కేంద్రంగా తీసుకొని అడగడం జరుగుతుంది. కానీ ఫస్ట్ షిఫ్ట్లో టోటల్ బుక్స్ మీద అడిగారు. తర్వాత సెకండ్ షిఫ్ట్లో టోటల్గా సాహిత్యం నుంచి వచ్చాయి. కాబట్టి ఎప్పుడు ఏ పేపర్ వస్తుందో కూడా తెలియదు. అల్మారా అనేటువంటి పదము పోర్చుగీసు వారికి సంబంధించినటువంటిది. తర్వాత నంది అనేటువంటిది తమిళానికి సంబంధించినటువంటి నంది అనేటువంటి పదం. ఇడ్లీ, సాంబారు, వడ ఇలాంటివన్నీ కూడా నంది, ఇవన్నీ కూడా తమిళానికి సంబంధించినవి. తర్వాత బత్తాయి అనేటువంటిది డచ్ వాళ్ళకి సంబంధించినటువంటిది. బత్తాయిలు కూడా డచ్ వాళ్ళే పరిచయం చేశారనేటువంటిది కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. తర్వాత ఫిరంగి అనేటువంటి ఫ్రెంచ్ వాళ్ళు పరిచయం చేశారనేటువంటి కూడా మనకు ఉన్నది. తర్వాత కబురు అనేటువంటి అరబిక్ పదం, కబర్ అనేటువంటిది కబురు అనేటువంటి దానికి సంబంధించి ఇది అరబిక్ పదం. ఇవి ఈ విధంగా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా కూడా LP ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ రోజు కూడా ఉన్నాయి. ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత తెలంగాణలో పరశురాముని కథలు, ఎల్లమ్మ కథలు గానం చేసేవారు. తెలంగాణలో పరశురాముని కథలు, తర్వాత ఎల్లమ్మ కథలు గానం చేసేవారు బైండ్లవారు. తర్వాత భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయం అన్నవారు. భాష అనేటువంటిది అనంతమైనటువంటి వాక్యాల సముదాయం. MN బాక్ లేదా MN బాచ్ అని అంటారు. ఇది మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్, నిర్వచనాలకు సంబంధించి. తర్వాత ప్రశ్న, కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిని పొందరే అనేటువంటి ఈ పాదంలోని ఏ ఛందస్సు ఉంది?
దీంట్లో శార్దూలం అనేటువంటిది ఉంది. మరి శార్దూలం అంటే ఎట్లా? కాకు దీర్ఘం ఇస్తే కా గురువు, రే గురువు, రా గురువు. మరి ఈ 3 గురువులు ఉన్నటువంటిది ఏందో సీరియల్ ఉంటే మనకు తెలిసిపోతుంది. తర్వాత మనం యతి స్థానం కూడా చూసుకోవచ్చు. ఆ విధంగా మనం తక్కువ టైంలో ప్రశ్నను చేయగలగాలి. మనకు అంతా తెలుసు, ఇవన్నీ పెట్టుకుంటూ పోతే టైం పడుతుంది. కాకపోతే షార్ట్ కట్గా చూడాలి, కరెక్ట్గా చూడాలి, స్పీడ్ ఉండాలి, ఖచ్చితత్వం కూడా ఉండాలి. ఇది శార్దూలానికి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత మనమంతా భారతీయులం అన్న స్పృహను పెంపొందించగల భాషా సూత్రం. ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి మళ్ళీ మనకు కంటెంట్లో కూడా ఉన్నటువంటి అంశం. మనమంతా భారతీయులం అన్న స్పృహను పెంపొందించేది త్రిభాషా సూత్రం. మరి ఎట్లా అంటే ఇక్కడ ప్రథమ భాష ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా నేర్చుకోవాలి. తర్వాత ద్వితీయ భాషగా జాతీయ భాషను నేర్చుకోవాలి. అంతర్జాతీయ భాషగా మన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికంగా ఎక్కువ మాట్లాడేటువంటి భాషల్లో ఆంగ్లము కానీ రష్యా కానీ, తర్వాత వేరే ఆధునీకరించబడినటువంటి ఎక్కువగా ఆధునికత కలిగినటువంటి ఏదైనా ఒక భాషను తీసుకుంటే అంతర్జాతీయ భాష అంటాం. కాబట్టి ప్రాంతీయ భాష మన తెలుగు, తర్వాత ద్వితీయ భాషగా హిందీని, తర్వాత అంతర్జాతీయ భాషగా మనం ఆంగ్లంని స్వీకరిస్తున్నాం. ఇది త్రిభాషా సూత్రానికి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత గుణగ విజయాదిత్యుని సోదరుడైన యుద్ధమల్లుడు వేయించినటువంటి బెజవాడ శాసనం. గుణగ విజయాదిత్యుని సోదరుడు ఎవరు? యుద్ధమల్లుడు. యుద్ధమల్లుడు ఏం శాసనం వేయించాడంటే బెజవాడ శాసనం వేయించాడు. మరి దాంట్లో ఉన్నటువంటి పద్యం ఏంటంటే మధ్యాక్కర పద్యాలు. ప్రతి శాసనంలో శాసనాలు ఎవరు వేయించారు, తర్వాత ఆ శాసనానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏంటి అనేటువంటి కూడా మనం దీంట్లో ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. శాసన భాషకు సంబంధించి వివిధ రకాల శాసనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో ఉంది, ఒకసారి చూడండి అది. తర్వాత ప్రశ్న, కేతనం పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి? కేతనం అనేటువంటి పదానికి పర్యాయ పదాలు తీసుకుంటే కేతనం అంటే పతాకం, జెండా, ధ్వజం. ఈ 3 కేతనం అనేటువంటి దానికి పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఇక తర్వాత సమాపక అసమాపక క్రియలు 2 కలిసి ఉన్నటువంటి తెలుగు వాక్యం. సమాపక మరియు అసమాపక క్రియలు 2 కలిసి ఉన్నటువంటి తెలుగు వాక్యాన్ని మనం సంశ్లిష్ట వాక్యము అంటాం. తర్వాత తిక్కన భారతంలో వాడినటువంటి త్రాసు. ఈ పదం ఏ భాష ప్రభావం కలది? మరి త్రాసు అనేటువంటి పదం పార్షికం నుంచి గ్రహించబడింది. ఇక తర్వాత వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దుండలీల ఒక్కొక్క మాటు అని శ్రీనాథుడు ఈ కావ్యావతారికలో చెప్పుకున్నాడు. ఇది మొన్న ఎస్సేలో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ దాంట్లో ఇది వచ్చినటువంటి ప్రశ్న. అంటే కాశీఖండంలో ఇది ఎక్కడ చెప్పుకున్నాడంటే కాశీఖండంలో. ఇది ఎవరి యొక్క లక్షణం? ఉద్దుండలీల ఒక్కొక్క మాటు అనేటువంటిది ఇది ఎవరిది అనేటువంటిది మనకు ఇంతకుముందు ప్రీవియస్లో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత భాషావాచకాల్లోని పాఠ్యాంశాలు పిల్లలకు ఈ రీతిగా ఉండాలి. భాషావాచకాల్లోని పాఠ్యాంశాలు పిల్లలకు ఏ రీతిగా ఉండాలనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. దీంట్లో మనం సరైనటువంటి ఆప్షన్ తెలుసుకుంటే జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా భాషావాచకాల్లోని పాఠ్యాంశాలు ఉండాలి, ఇంకా వేరే విధంగా ఉండకూడదు. అంటే ఇలా ఇవి కూడా పరిసరాలు ఆశయాలకు అనుగుణంగా, అభిరుచులు ఆలోచనలకు తగిన విధంగా, అనుభూతులు అనుభవాలకు తగిన విధంగా అని ఇచ్చారు. ఇవి కూడా వాస్తవమే, కానీ దీంట్లో అత్యున్నతమైనటువంటి జవాబు ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి ఇది విద్యార్థులకు జ్ఞానం చెప్పాలి. అప్పుడు పరిసరాలు ఆశయాలు అభిరుచులు అన్నీ కూడా జ్ఞానాత్మకు సంబంధించి వస్తుంది, సమాజానికి సంబంధించి వస్తాయి, సంస్కృతికి సంబంధించి వస్తాయి. ఈ విధంగా ఆన్సర్ను గుర్తుపట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అనే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అనేటువంటిది కొటేషన్. ఈ దీంట్లో సామెతలో మరి ఆమెత అంటే అర్థమైంది. ఆమెత అంటే ఏంటంటే బిందు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత సంస్కృత భాషావేత్తలు ప్రతిపాదించినటువంటి భాషోత్పత్తివాదం. సంస్కృత భాషావేత్తలు ప్రతిపాదించిన భాషోత్పత్తివాదం. దీంట్లో ఉన్నటువంటి వాదాలు భాషోత్పత్తి వాదాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటిది ధాతువాదం. ధాతువాదాన్ని ఎవరు ప్రతిపాదించారు? మరి యాస్కాచార్యుడు ప్రతిపాదించాడు. ధాతువాదాన్ని యాస్కాచార్యుడు ప్రతిపాదించాడు, అతను సంస్కృత భాషావేత్త.
ఇక తర్వాత మాన్యము పదానికి వికృతి పదం. మాన్యము అనేటువంటి పదానికి వికృతి మన్యం. ఇక తర్వాత దేవర, మజ్జిగ, హొయలు, గండరగండ తదితర తెలుగు పదాలపై ఈ భాషా ప్రభావం ఉంది. దేవర కానీ, మజ్జిగ కానీ, హొయలు, గండరగండ ఇవన్నీ కన్నడానికి సంబంధించినటువంటి పదాలు. గండరగండడు అంటే చాలా బలవంతుడు, కండలు విరిగినటువంటి వాడు అనేటువంటి కన్నడ భాషకు అర్థం. దేవర అంటారు కన్నడ భాషలో. తర్వాత మజ్జిగ కూడా కన్నడ పదానికి సంబంధించి. తర్వాత హొయలు ఇవన్నీ కూడా కన్నడ పదానికి సంబంధించినటువంటి. ఇక తర్వాత ఉపవాచక బోధన యొక్క ప్రధాన ప్రయోజనం. ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్టే. ఉపవాచకానికి సంబంధించినటువంటి బోధన ప్రధాన ప్రయోజనం ఏంటంటే విస్తార పఠనం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో కూడా చూడాలి. ప్రధానంగా విస్తార పఠనం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రయోజనం గలది. తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 రూపొందించడానికి ఆధారమైనటువంటి, మరి ఇక్కడ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో రూపొందించడానికి ఆధారమైనటువంటి ఆప్షన్ ఏంటంటే జాతీయ విద్యా విధానం 1986 భారం లేని విద్యా నివేదిక. మరి ఇది కావాలంటే ఏంది అంటే 1986 జాతీయ విద్యా విధానం, భారం లేని విద్యా నివేదిక, యశ్పాల్ కమిటీకి సంబంధించినటువంటిది. ఈ రెండింటిని తీసుకొనే మనకు NCF 2005 అనేటువంటిది రూపొందించడం జరిగింది. తర్వాత తెలుగులో మణిప్రవాళ శైలిలో రచనలు చేసినటువంటి తొలి కవి. మణిప్రవాళ శైలిలో రచనలు చేసినటువంటి తొలి కవి అంటే పాల్కుర్తి సోమనాథుడు. తర్వాత సంకలన మూల్యాంకనానికి నామాంతరము. అంటే సంకలన మూల్యాంకనానికి సంబంధించి ఇంకొక పేరు ఏమైనా ఉంది అంటే దాన్ని మనం ఏమంటామంటే సమగ్ర మూల్యాంకనం అంటారు. సంకలన మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటే అన్ని రకాలుగా సమగ్రంగా. తర్వాత పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో వ్యవహారంలో ఉన్న ఉత్తర ద్రవిడ భాష. పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇక్కడ వ్యవహారంలో ఉన్నటువంటి ఉత్తర ద్రవిడ భాష ఏదంటే బ్రాహ్మి. ఇది భాషకు సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. దాని నుంచి కూడా ఒక బిట్ రావచ్చు, ఏదైనా ఒక బిట్టు అడగచ్చు. ఇక తర్వాత గోల్కొండ పత్రిక ప్రారంభ తేదీ. ఇలాంటివి కూడా డేట్స్ కూడా అడుగుతాడు. నిన్న ఎస్ఏలో మహాత్మా జ్యోతి బాపులే సత్యశోధక సమాజాన్ని ఎప్పుడు ఏ డేట్న స్థాపించాలనేటువంటి ప్రశ్న వచ్చింది. అట్లా డేటు, ఇయరు, నెల ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి కొన్నిటికి. ఇక్కడ గోల్కొండ పత్రిక ఎప్పుడు ప్రారంభ తేదీ అంటే మే 10, 1926 సంవత్సరంలో ఇది ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత అర్ధ పరిణామం చెందిన కింది పదాలలో సరైన జతలను గుర్తించండి. ఇలాంటి అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంటాయి. ఇక్కడ ఏమిచ్చారు, A, B మరియు C అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఏవి రైట్ సరైన జతలు ఏవి అంటే ABC అనేటువంటి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ABC అంటే ఛాందసుడు, తర్వాత ఆకాశరమణ, తర్వాత దాహం, ఈ 3 మాత్రమే సరైనటువంటి. అర్ధాపకర్ష, లోక నిరుక్తి, లక్ష్యార్థ సిద్ధి, సభ్యోక్తి, మృదుక్తి అనేటువంటి ఇవి అర్ధ పరిణామానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక బిట్టు మార్కు రావచ్చు. కానీ అవన్నీ చదువుకుంటేనే పూర్తి అవగాహన ఉంటేనే ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చదవాలంటే అది మనకు చాలా టైం పడుతుంది. అంటే ప్రతి ఒక్క దానికి సంబంధించి పూర్తి ఉదాహరణలు మనకు పూర్తి జ్ఞానం తెలియదు, కొంత తేడానే ఉంటాయి ప్రతి ఒక్క దానికి. అలాంటి మనం తెలుసుకోవాలి. ఈ 3 మాత్రం, ఈ 3 జతలే సరైనటువంటివి. తర్వాత విద్య అన్న పదానికి సరైనటువంటి సంస్కృత రూపం. విద్య అని మనం తెలుగు భాషలో మనం మాట్లాడుకుంటే కనుక దానికి సరైనటువంటి సంస్కృత రూపంలో ఏమని అంటారు? విద్య అంటారు. విద్య కాదు, విద్య. తర్వాత ఇలాంటిదే నిన్న కూడా ఒక అలంకారానికి సంబంధించి మనకు ఒక ప్రశ్న ఇచ్చాడు స్కూల్ అసిస్టెంట్లో. అలాంటి మనకి ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. షష్ఠి వర్ష చక్ర కానీ అంటే మనకు ఒక పదం ఇచ్చి ఆ పదంలో కొంత మార్పు చేసి ఇట్లా 4 ఆప్షన్లు ఇస్తాడు. దీంట్లో రైట్ ఏది అంటే మనకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలుగులో కనిపించే తమిళ పదజాలం ఎక్కువగా దీనికి సంబంధించింది.
తెలుగులో కనిపించే తమిళ పదజాలం, మనకు తెలుగులో ఎక్కువ తమిళ పదజాలం కనిపిస్తుంది. అది దేనికి సంబంధించి అంటే మతం, భోజనానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఇడ్లీ, వడ, ఇడ్లీ, సాంబారు, వడ అనేటువంటి పదాలు భోజనానికి సంబంధించి తీసుకోవచ్చు. మతానికి సంబంధించినటువంటి ఉదాహరణకు కొన్ని పదాలు స్పెషల్గా తమిళానికి సంబంధించినటువంటి ఈ కేరళ, తమిళనాడు ప్రాంతాలు, ఇక్కడ కేరళ కానీ కర్ణాటక, తమిళనాడు కానీ ఒకే ప్రాంతంలో వచ్చే ఇరుముడి కావచ్చు, లేకపోతే శరణు కావచ్చు, ఇలాంటి పదాలు మతానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తమిళ పదజాలం. ఇవి మన తెలుగులో కూడా కనిపిస్తాయి. అప్ప అని కావచ్చు. తర్వాత సర్వాయి పాపని వీరగాథను సేకరించినటువంటి విదేశీయుడు. మరి సర్వాయి పాపని వీరగాథని సేకరించినటువంటి విదేశీయుడు ఎవరంటే బోయిల్. తర్వాత బోధనా శిక్షణ సన్నివేశాలలో ఆలోచనలు పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అని అభిప్రాయపడినటువంటి వారు ఎవరు? ఎడ్గార్ డెల్. ఇక్కడ ఏమిచ్చాడు? బోధన మరియు శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలు పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయం. ఈ తోడ్పడే వస్తు సముదాయం ఏదైతే ఉంటుందో ఎడ్గార్ డెల్. ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు తెలుసు కదా, మనకు ఈ కోన్ ఉంటుంది. ఈ కోన్కు సంబంధించినటువంటి మనకు కొన్ని అంశాలు ఉంటాయి. శాబ్దిక చిహ్నాలు, దృశ్య చిహ్నాలు, రేడియోలు, స్థిర చిత్రాలు, ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. దీంట్లో వరుస క్రమంలో కూడా 1వ తేదీ 5వ తేదీ అని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక తర్వాత శాసన భాషలో ఏను అనే సంఖ్యావాచకం. మనకి భాషలకు సంబంధించినటువంటి శాసన భాషలో అనేటువంటి ఒక వీడియో ఉంది. దాంట్లో శాసన భాషకు సంబంధించి ఉంది. ఏను అనేటువంటి సంఖ్యావాచకం దేనికి సంబంధించింది? ఏను అంటే 5 అనేటువంటి సంఖ్యావాచకం వస్తుంది. ఇక తర్వాత తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించినటువంటి సంవత్సరాలు ఎప్పుడెప్పుడు వచ్చాయనేటువంటిది మరి మనకు వరుసగా దాంట్లో ఉన్నాయి. 1971 వరకు వచ్చింది, 88 వరకు వచ్చింది, 2012 వరకు వచ్చాయి. మనకు ఒక తరగతి పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకంలో ఫస్ట్ అట్టపైనే ఉంటాయి. దీంట్లో మనకు విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి, నారాయణ రెడ్డి తదితరులకు వచ్చినటువంటి జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి మనకు పుస్తకంలో అట్టపైన ఉన్నవి. తర్వాత ప్రశ్న, విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఉపయోగపడేది. విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఉపయోగపడేదాన్నే మనం ఏమంటాం? మూల్యాంకనం అంటాం. తర్వాత నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించేటువంటి వ్యాకరణం. దీన్ని వర్ణనాత్మక వ్యూహం అని చెప్పొచ్చు. నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించేటువంటి వ్యాకరణం వర్ణనాత్మక వ్యూహంలో. వ్యాకరణం ఇది వ్యూహం అని రాశారు కానీ వ్యాకరణం అనేటువంటిది రావాలి. వర్ణనాత్మక వ్యాకరణాన్ని మనం చెప్పాల్సినటువంటి అంశం ఉంటుంది. తర్వాత శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి. శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అనేటువంటి నామాంతరములు గల వ్యాకరణ పద్ధతిని మనం నిగమోపపత్తి పద్ధతి అంటాం. తర్వాత ప్రశ్న, ఇక్కడ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. మరి దీంట్లో మనకు ఏ బి అనేటువంటి సరైనటువంటివి, ఈ 2 మాత్రమే సరైనవి. సుమతి, కృష్ణ శతకాలు 2 కంద పద్యాల్లోనే రాయబడ్డాయి. మనకు ఆల్రెడీ పుస్తకంలో ఉన్నది. కృష్ణ శతకమైన, సుమతి శతకమైన కంద పద్యాల్లోనే ఉన్నాయి. తర్వాత గోగులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకం వ్యాజస్థుతికి సంబంధించినటువంటిది. ఓకే. తర్వాత భాస్కర శతకము పద్యాలు జాతులు ఉపజాతులు చెందినవి కావు. తర్వాత యథావకుల అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించాడు కాదు. ఇవి మనకు ఈ 2 ఆప్షన్లు సరైనటువంటివి. తర్వాత ప్రతి 2 ఏళ్లకు 3 రోజుల పాటు జరిగే సమ్మక్క సారక్క జాతర ఈ తిథిన ప్రారంభమవుతుంది. మరి మనకు ఏ నెలలో ప్రారంభమవుతుంది అంటే మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. మాఘమాసంలో, ఇది మామూలుగా ఫిబ్రవరి నెలలో ఉంటుంది. ఫిబ్రవరి నెల అని కాదు, మాసాలలో చూసుకోవాలి. మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి తర్వాత 3 రోజులకు పూర్తయిపోతుంది. ఏ పండుగ? సమ్మక్క సారక్క జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. ఇంకా తర్వాత
ఈ క్రింది మైనారిటీవాద కవితా సంకలనాలు రచయితలలో సరైన వాటిని గుర్తించండి. మరి దీంట్లో సరైనటువంటి మనకి ఇచ్చాడు బి మరియు సి. ఈ బి మరియు సి అనేటువంటి సరైన వాటిని. వలస అఫ్సర్, థూ అనేటువంటిది కరీముల్లా. ఇవి వీరి యొక్క కవితా సంకలనాలకు సంబంధించినటువంటి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలైన ప్రాథమిక విద్యా పథకం. ఆంధ్రప్రదేశ్ దీంట్లో ప్రభుత్వంలో ఆధ్వర్యంలో అమలైనటువంటి ప్రాథమిక విద్యా పథకం ఎపెప్. ఎపెప్కి సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు మొత్తం దీనికి సంబంధించి ఏం సూత్రాలు అంటే కృత్యాధార బోధనా సూత్రాలు అంటారు. దీనికి 6 రకాల పాయింట్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు రూపొందించినటువంటి క్రియలు అన్వేషణ ద్వారా బోధన జరపడం, తర్వాత వ్యక్తిగత పని జట్టు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి తరగతుల్లో ఉంచడం, తర్వాత వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవడం, తర్వాత స్థానిక వనరులను ఉపయోగించడం, తర్వాత విద్యార్థి చేసినటువంటి పనిని ప్రదర్శించడం. ఈ 6 సూత్రాలను బోధన దృష్టిలో ఉంచుకొని బోధించాలనేటువంటి కార్యక్రమమే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇవన్నిటిని కూడా కృత్యాధార బోధనా సూత్రాలు అంటాం. ఇంతకుముందు డిఎస్సిలో 1వ సూత్రం ఏది, 2వ సూత్రం ఏది, 3వది ఏది, 4వది ఏది అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓల్డ్ పేపర్స్లో చూడండి. ఇంకా ఇది అన్ని మెథడ్స్ మనకి వస్తాయి. ఓన్లీ మన తెలుగు మెథడ్ అని కాదు, ఏ మెథడ్ అయినా సరే ఆ విధంగా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పాఠ్యపుస్తకాలు సమాచారంతో బరువెక్కకుండా పిల్లలే సమాచారాన్ని సేకరించేలా విశ్లేషించేలా ఉండాలన్న ఆధారపత్రం ఇది భాషా బోధన ఆధారపత్రం 2011. మనకు ఎన్సిఎఫ్ 2005 చెప్పినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే 2011లో దాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ భాషా బోధన ఆధారపత్రం అనేది కూడా 2011లో స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి అంశం ఇది. తర్వాత షార్ట్ స్టోరీకి సమానార్థకంగా కథానిక అనే పేరు పెట్టినటువంటి వారు ఎవరు? షార్ట్ స్టోరీ కథానిక అనే పేరు పెట్టినటువంటి వారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. మళ్ళీ ఇట్లా ఇంద్రగంటి మోహనకృష్ణ, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి ఇంకోటి ఇస్తే గుర్తుపడడం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి అవగాహనతో చదవాలి. షార్ట్ స్టోరీ కథానిక హనుమత్ శాస్త్రి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. మనకు ఇచ్చినటువంటి దాంట్లో చూసుకుంటే ACD అనేటువంటి ఆప్షన్లు సరైనటువంటి. ఈ ప్రశ్న చదవడానికి మనకు 1 నిమిషం కంటే ఎక్కువనే పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వహించాలి. కొద్దిగా తేడా ఉన్నా మనకు దీంట్లో 2 అంశాలు తెలిసి 1 అంశం తెలియకపోయినా మన మార్కు పోతుంది. దీంట్లో పొన్నిగంటి తెలగన అచ్చతెనుగు ఆది కవిగా గుర్తింపు పొందాడు. ఇది కరెక్ట్. తర్వాత జినవల్లభుడు క్రీస్తకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. తర్వాత మల్లినాథ సూరి పూర్వపు మెదక్ జిల్లాలోని కల్చారం వేస్తాడు. ఇది కరెక్ట్. మరి ఇక్కడ విశ్వనాథుడు సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రచించాడు. మరి సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రచించింది ఎవరు? మల్లినాథ సూరి. కాబట్టి ఈ 3 ఆప్షన్లు సరైనటువంటిది. ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ ఇది. తర్వాత భాషకు ధ్వని సంకేతాలు రేఖాచిత్ర స్వరూపాలు ఉంటాయి. ఈ కారణాన చెప్పే భాషా లక్షణం ఏంటి? భాషకు ధ్వని సంకేతాలు రేఖాచిత్ర స్వరూపాలు ఉంటాయి అనేటువంటి భాషా లక్షణం దీనికి ఉంది అంటే భాషా సంకేత సముదాయం. భాష కూడా లక్షణాలు ఉంటాయి. భాష నిర్మాణాత్మకమైనది, భాష యాదృచ్ఛికమైనది, భాష అర్థవంతమైనటువంటిది అనేటువంటిది భాష వివిధ నిర్మాణానికి సంబంధించింది. ఇలాంటి భాషా లక్షణాలు ఉంటాయి. ఆ భాషా లక్షణాల్లో మనకి ఇచ్చిన దాంట్లో ఈ అంశానికి సంబంధించి ఈ అంశం అనేటువంటిది సరైనటువంటిది. తర్వాత విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోను వెలుపల విద్యా క్లబ్బులు, సంఘాలు, సంస్థలు నిర్వహించే విద్యా విషయక కార్యక్రమాలు ఇవన్నీ సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి విద్యా క్లబ్బులు కావచ్చు, సంఘాలు కావచ్చు, పాఠశాల ప్రాంగణంలోను వెలుపల ఇవన్నీ కూడా చేసేటువంటి విద్యా విషయ కార్యక్రమాలను మనం సహపాఠ్య కార్యక్రమాలు అంటాము. ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. తర్వాత హైదరాబాద్లో విప్లవ రచయితల సంఘం ఏర్పాటైన రోజు. హైదరాబాద్లో విప్లవ రచయితల సంఘం విరసం
ఈ విరసం ఏర్పాటైన రోజు జూలై 4, 1970వ సంవత్సరం. తర్వాత శంభూకుణ్ణి ఏకలవ్యుణ్ణి స్మరించడం, వర్ణాంతర వివాహాల ప్రోత్సాహం, రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాధికారం తదితర సిద్ధాంతాలు గల కవిత్వం, ఏకవిత్వం. ఇదంతా దళితవాద కవిత్వం. ఇక్కడ శంభుకుడు, ఏకలవ్యుడు, తర్వాత వర్ణాంతర వివాహాల ప్రోత్సాహం, రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాధికారం తదితర సిద్ధాంతాలు ఉన్నటువంటి అన్నీ కూడా దళితవాద కవిత్వానికి సంబంధించినటువంటి. తర్వాత భాషకు గల ఉద్దీపన ప్రయోజనాలు. భాషకు గల ఉద్దీపన ప్రయోజనాలు ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో రసావిర్భావము, సృజనాత్మకత. తర్వాత నెక్స్ట్ లేఖన బోధనలో అనుసరించదగిన పద్ధతి. మరి లేఖనను బోధించేటప్పుడు అనుసరించదగినటువంటి పద్ధతి ఏ పద్ధతి? ఇక్కడ ఇలా మనకు ఇన్ని ఇచ్చారు. ఈ 4 మనకు అక్షర పద్ధతి సరైనటువంటి పద్ధతి. తర్వాత ఇతర భాషా పదాలు తెలుగులో చేరితే అవి. ఇతర భాషా పదాలు తెలుగులో చేరితే వాటిని అన్య దేశాలు అని అంటాం. తర్వాత విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను తామే గుర్తించి సరిచేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించదగినటువంటి బోధనోపకరణం. దీంట్లో ఇచ్చినటువంటి దాంట్లో టేప్ రికార్డర్ అంటే వారు మాట్లాడేటువంటి మాటలు ఉచ్చారణ దోషాలు అన్నాడు కాబట్టి మాట్లాడే మాటలు ఏం చేయాలా? ఆ మాట్లాడేటప్పుడు వాటిని రికార్డ్ చేసి ఒకసారి మనం చూపించాలి. ఆ రికార్డ్ చేసి మనం ఒకసారి వినిపిస్తే వారు ఏమేమి తప్పులు మాట్లాడిరో మనం ఈజీగా గుర్తించవచ్చు. పిల్లలు కూడా గుర్తిస్తారు. అక్కడ మనం సరిగా మాట్లాడాలని వాళ్ళకు అప్పుడు చెప్పాలి. ఇక తర్వాత సరిగ్గా జతపరిచినటువంటి తెలంగాణ మాండలిక పదాలను గుర్తించండి. మరి సరిగ్గా జతపరిచినటువంటి ఏమున్నాయి? ABD అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ABD అనేటువంటి ఆప్షన్స్ ABD. జిమ్మలు అంటే చేపలకు సంబంధించినటువంటి ఒక పేరు. బోళ్ళు వంట గిన్నెలు. బోళ్ళు అంటే బోల్ అంటే ఇంగ్లీష్లో బోల్ అంటే తెలుగులో పాత్ర. దీన్నే మనం పాత్ర అనకుండా ఏమంటాం? బోళ్ళు అంటున్నాం. ఈ బోళ్ళు అంటే ఏంది? వంట గిన్నెలు. తర్వాత తంతెలు అంటే మెట్లు. మరి రికామ్ అంటే తీరిక అనేటువంటి, కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. జిమ్మలు చేపలు, బోళ్ళు అంటే వంట గిన్నెలు, తంతెలు అంటే మెట్లు. ఇది సరైనటువంటి అంశం. ఇక తర్వాత వింటున్న విషయంలోని ఏ అంశాలు బాగున్నాయో ఏవి లేవో చెప్పడానికి అనువైన శ్రవణ భేదం. దీన్ని విమర్శనాత్మక శ్రవణం. అంటే ఏ అంశాలు బాగున్నాయంటే పాజిటివ్, ఏవి లేవో అంటే నెగిటివ్. ఈ రెండు చెప్పడమే మనం ఒక అంశం గురించి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చెప్తేనే దాన్ని విమర్శనాత్మకం అంటారు. కాబట్టి ఇది విమర్శనాత్మక శ్రవణం అవుతుంది. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఒక భాగం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్నటువంటి భాగం ఏంటి? మనకు 4 అంశాలు దాంట్లో ఉన్నటువంటి కదా నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇది లఘు పరీక్ష అనేటువంటి అంశం వస్తుంది. ఇక తర్వాత విద్యార్థుల నిర్దిష్ట సమస్యలను గుర్తించి వాటి మూల కారణాలు తెలుసుకొని సాంకేతిక పద్ధతిలో పరిష్కారాలను కనుగొని బోధించడాన్ని మనం ఏమంటాం? లోప నివారణ బోధన అంటాం. ఇక తర్వాత దీంట్లో కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. దీంట్లో సరైనవి మనకు 2 ఇచ్చాడు. C మరియు D ఇవి 2 కరెక్టు. ఇవిగా చదవడం కూడా వేస్ట్. ఒకవేళ చదివితే చూసుకోండి. సింగిడి అంటే తెలంగాణ రంగస్థల కళాకారుల సమాఖ్య. మరి సింగిడి అంటే అది కాదు. సింగిడి అంటే అర్థమైంది ఇంద్రధనస్సు. తర్వాత పొక్కిలి అనేటువంటి తెలంగాణ సాహిత్య చరిత్రను వివరించే ముంగిలికి మలిబా కాదు. ఇవి 2 కావు. మరి అయినటువంటి C మరియు D. గోరేటు వెంకన్న ఏకునాదం, మోత, రైలపూతలు, అలచంద్రవంక రచించారు. ఈ గోరేటు వెంకన్ని. తర్వాత నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలల నా తెలంగాణ పాట రచించాడు. ఇవి సరైనటువంటి. తర్వాత భాష ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమని అభిప్రాయపడింది. భాషను ఉపదేశం ఇవ్వడం. ఉపదేశం ఎవరిస్తారు? మత ప్రచారకులు ఇస్తారు. ఉపదేశం అంటే ఒక ఆదేశం లాంటిది, ఒక మంత్రోచ్చారణకు సంబంధించి కానీ వాటిని మనం ఉపదేశం అంటాం. మరి ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమని అభిప్రాయపడింది మత ప్రచారకుడు. ఇవి భాష నిర్వచనాల్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ వేదాంతి అనేది కూడా మనకి ఇచ్చాడు ఆప్షన్. చూడండి, వేదాంతి అనేది కూడా తెలివిగా ఇచ్చాడు. మనం వేదాంతి అని కాదు, ఇక్కడ ఎవరు
మత ప్రచారకుడు. తర్వాత కవిత్వ తత్వ విచారం అనే ఆధునిక సాహిత్య విమర్శ గ్రంథాన్ని రచించినటువంటి వారు. కవిత్వ తత్వ విచారం అనేటువంటి ఆధునిక సాహిత్య విమర్శన గ్రంథాన్ని, ఇదేం గ్రంథం? ఆధునిక సాహిత్య విమర్శన గ్రంథం. ఈ క్రింది వాటిలో ఆధునిక సాహిత్య విమర్శన గ్రంథం అని కొన్ని పరిశోధన గ్రంథాలు ఇచ్చినా కూడా ఇస్తాడు. కాబట్టి ఇది ఆధునిక సాహిత్య విమర్శన గ్రంథం, కవితత్వ విచారం. దీన్ని రచించినటువంటి వారు కట్టమంచి రామలింగారెడ్డి. తర్వాత బుభుక్షితుడు అనేటువంటి పదానికి అర్థం, ఇది టెట్లో డిఎస్సిలో చాలాసార్లు వస్తుంది. బుభుక్షితుడు అంటే ఆకలిగొన్నవాడు అనేటువంటి పదం అర్థం. తర్వాత సైరికుడు అనే పదానికి వ్యుత్పత్తి, సైరికుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అంటే శీరముతో నేలను దున్నువాడు. శీరంతో నేలను దున్నువాడు ఎవరు? రైతు. ఇది దీనికి వ్యుత్పత్తి. తర్వాత క్రింది కవులను వారు జీవించిన శతాబ్దాల ప్రకారం సరైన వరుస క్రమంలో అమర్చండి. ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఇది నిర్వహించింది టీఎస్పీఎస్సీ కాబట్టి ఒక నెట్ లెవెల్ స్థాయిలో అడిగారు. చూడండి, పాల్కూర్కి దీంట్లో సరైనటువంటిది పాల్కూర్కి సోమనాథుడు, గుణబుద్ధారెడ్డి, కొరై గోపరాజు, ఏలకొచ్చి బాలా సరస్వతి. ఇట్లా ఇవే మొత్తం మనకు తికమకిచ్చారు. ఎవరెవరంటే మనం ఆర్డర్ వైజ్గా చదువుకుంటూ పోతే, సాహిత్యానికి సంబంధించి ఆర్డర్ వైజ్ చదివితే ఇవి మనం గుర్తించవచ్చు. లేకపోతే తేలికగా చేసేటువంటి క్వశ్చన్ కాదు ఇది. ఇంకా తర్వాత చందాల కేశవదాసు 1926లో రచించిన సుప్రసిద్ధ నాటకం, చందాల కేశవదాసు రచించినటువంటి సుప్రసిద్ధ నాటకం కనకతార. ఇవన్నీ కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలు వచ్చినాయి ఇంతకుముందు లాంగ్వేజ్ పండిట్లో ఇవి. ఇక తర్వాత తెలంగాణ భాషా దినోత్సవం జరుపు తేదీ. తెలంగాణ భాషా దినోత్సవం జరుపు తేదీ సెప్టెంబర్ 9. సెప్టెంబర్ 9 ఎవరి పుట్టినరోజు, మరి ఎవరి జయంతి అంటే ఎవరి జయంతి మరి సెప్టెంబర్ 9? కాళోజీ జయంతి. తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం అని కూడా సెప్టెంబర్ 9ని అంటున్నాం. తర్వాత క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ధృతం అనగా నకారం. అన్యపదార్థ ప్రధానం బహువ్రీహి సమాసం. తర్వాత ఉత్తరపద ప్రాధాన్యత తెలిపేది తత్పురుష సమాసం. ఇవి మనకు ఈ 3 మాత్రమే సరైనటువంటి అంశాలు. సంఖ్యాపూర్వక సమాసం ద్వంద్వ కాదు, ద్విగు సమాసం. ఇది మనకివి సరైనటువంటి. తర్వాత జనవాణి, ప్రజాతంత్ర, కాగడా పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రచించినటువంటి వారు. దీంట్లో జనవాణి, ప్రజాతంత్ర, కాగడా పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రచించింది తాపి ధర్మారావు. వ్యవహారిక భాషను కూడా తాపి ధర్మారావు జనవాణి పత్రికలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు టెట్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. తర్వాత క్రింది నవలలు, అందులోని పాత్రల సరైన జతలను గుర్తించండి. ఓన్లీ నవల కాదు, నవలలో ఉన్నటువంటి పాత్ర కూడా మనకు తెలియాలి. దీంట్లో చూడండి, ఏ అనేటువంటిది 3, తర్వాత B4, తర్వాత C1, D2. ఇవి మనకు సరైనటువంటి. 1000 పడగల్లో ఏమి పాత్ర ఉంది అంటే ధర్మారావు అనేటువంటి పాత్ర ఉంది. తర్వాత చివరకు మిగిలేది ఏం పాత్ర ఉందంటే దయానిధికి సంబంధించినటువంటిది. తర్వాత అల్పజీవి అనేటువంటి దాంట్లో సుబ్బయ్య అనేటువంటిది. ప్రజల మనిషి అనేటువంటిది కంఠీరావునికి సంబంధించినటువంటిది. ఇవి మనకు దీంట్లో నవలలు పాత్ర అనేటువంటి దానికి సంబంధించి మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు దీనికి సంబంధించినది. ఇది ఇలాంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కాబట్టే మనకు వచ్చింది. మళ్ళీ రావడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. ద్రవిడ భాషా కుటుంబంలో తెలుగు దీనికి సంబంధించింది. మనం మామూలుగా దక్షిణ ద్రవిడ అనుకుంటాం, కాదు. ద్రవిడ భాషా కుటుంబంలో మనది ఏ భాషకు సంబంధించిందంటే మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి సంబంధించింది. ద్రవిడ భాషా కుటుంబంలో తెలుగు దేనికి సంబంధించిందంటే మధ్య ద్రవిడ భాషకు సంబంధించి, దక్షిణ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మధ్య ద్రవిడ భాషకు సంబంధించి. తర్వాత సంస్కృత ప్రాకృతాలలో మూల రూపాలు లేకుండా తెలుగుకు సహజాతంగా సంక్రమించినటువంటి పదాలు, వీటిని మనం ఏమంటాం? దేశ్యాలు అంటాం. సహజాతంగా సంక్రమించేటువంటి పదాలను ఏమంటాం? దేశ్యాలు అంటాం. డైరెక్ట్ క్వశ్చన్కు డైరెక్ట్ ఆన్సర్. తర్వాత సౌరభములేల, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ సరే ఓకే.
ఇది పద్యమేమో అనుకున్నాం, కానీ దీంట్లో సౌరభములేల చిమ్ము పుష్పవజ్రంబు చంద్రికల నేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాడిపేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అని కవితలల్లినటువంటి భావకవి. ఇలాంటివన్నీ కూడా రాసేది దేవులపల్లి కృష్ణశాస్త్రి. తర్వాత తెలంగాణ పదకోశంను రూపొందించినటువంటి వారు, తెలంగాణకు సంబంధించినటువంటి పదకోశాన్ని రూపొందించినటువంటి వారు నలిమెల భాస్కర్. తర్వాత వర్ణలోపమ, వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యాది మార్పులు జరిగిన సంస్కృత ప్రాకృత పదాలను మనం ఏమంటాం? తద్భవాలు అంటాం. తద్భవాలు వర్ణలోపగాని, వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యాది మార్పులు జరిగిన సంస్కృత ప్రాకృత పదాలే తద్భవాలు. తర్వాత వాగ్రూపంలో ఉన్న భాషకు స్థిరత్వం ఏర్పరిచేది. వాగ్రూపంలో ఉన్నటువంటి, వాగ్రూపం అంటే మాటల రూపంలో ఉన్నటువంటి భాషకు స్థిరంగా ఉండడానికి ఏర్పరిచేదాన్ని ఏమంటాం? లేఖనం అంటాం. రాస్తే మనం మాట్లాడింది స్థిరత్వంగా ఎప్పుడు ఉంటుంది? మనం లేఖనం చేస్తే స్థిరత్వంగా ఉంటుంది. తర్వాత విజయ విలాసం కావ్యంలో అర్జునుడు వివాహమాడిన కన్యల వరుసక్రమం. ఇక్కడ చూడండి, విజయ విలాసం చేమకూర వెంకటకవి. దీనికి సంబంధించి అర్జునుడు వివాహమాడిన కన్యల వరుసక్రమం. ఫస్ట్ ద్రౌపదిని వివాహమాడాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉలూచిని, తర్వాత చిత్రాంగదను, తర్వాత సుభద్రను. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఈ విధంగా అన్కండిషనల్ స్టిమ్యులస్ అనేటువంటిది గుర్తుంచుకుంటే మనకు ఈ సీరియల్ వైజ్ మనకు గుర్తుంటుంది. ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తర్వాత మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. ఇది మొన్న కూడా స్కూల్ అసిస్టెంట్లో వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ స్పెల్లో కూడా ఈ రెండు రకాలుగా వచ్చింది. మరి ఇది ఎవరు రాశారు, మరి అదే ఎక్కడి ప్రాంతం అనేటువంటి కూడా ఇంకా అతని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి. మరి ఇట్లా పై కొన్ని అడగడు, ఒక్కసారి వెళ్తే ఎగ్జామ్లోకి వెళ్తే డెప్త్గా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లక్షణ విరుద్ధంబు భాష గ్రామ్యంబు అనేటువంటిది నిర్వచించినటువంటి వారు. గ్రామ్యంబు అనేటువంటి భాష ఎలాంటిది అంటే లక్షణ విరుద్ధంబుగా ఉంటుంది. అది చెప్పినటువంటి వారు చిన్నేసూరి. తర్వాత చితి చింత, బతికిన క్షణాలు, తర్వాత రహస్తంత్రి, ఇవన్నీ కవితా సంపుటాలు రచించినటువంటి అనుభూతివాద కవి వేగుంట మోహనప్రసాద్. ఇతన్ని వేమో అంటారు. వేగుంట మోహనప్రసాద్. చితి చింత, బతికిన క్షణాలు, రహస్తంత్రి, తర్వాత ఇవన్నీ కూడా కవితా సంపుటాలు రచించినటువంటి అనుభూతివాద కవి వేగుంట మోహనప్రసాద్. తర్వాత మిద్దె మీద మిరప చెట్టు, నీళ్లు లేక ఎండిపాయే. ఈ పొడుపు కథకు విడిపేంటి? చూడండి, ఇది మనకు సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో ఉంటుంది. మిద్దె మీద మిరప చెట్టు, నీళ్లు లేక ఎండిపాయే. ఈ పొడుపు కథ విడుపు ఏంటి? దీపం. తర్వాత 9 రోజుల బతుకమ్మ పండుగలోని మొదటి 4 రోజుల పండుగల సరైన వరుసక్రమాన్ని గుర్తించండి. మరి ఎట్లా గుర్తిస్తారు? ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ. ఇక్కడ ఎంగిలి, తర్వాత ఎంగిలి అటుకులు, తర్వాత ఎంగిలి అటుకులు ముద్ద చేసి నానబెట్టాలి. ఎంగిలి అటుకులు ముద్ద చేసి నానబెట్టాలి. ఈ విధంగా సీరియల్గా గుర్తుంచుకోవాలి. తర్వాత రోజు 5th రోజు ఏంటి? తర్వాత 6వ రోజు ఏంటి? అర్రెం అంటే ఏ రోజు? తర్వాత 8వ రోజు ఏంటి? తర్వాత మొదటి రోజు ఏ రోజు వేస్తారు బతుకమ్మ? అది కూడా ఒక సీరియల్గా మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది, కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరమే లేదు. తర్వాత సంకేత రూపంలో లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చుట. అంటే మనం ఇప్పుడు రాసినటువంటి భాష ఉన్నది, ఉదాహరణకు తెలుగు అనేటువంటి పదం ఉంది. ఈ తెలుగు అనేటువంటి పదాన్ని, ఇది సంకేత రూపంగా ఉంది లిపి, దీన్ని శబ్ద రూపంలోకి మార్చడం. ఇప్పుడు నేను చదువుతున్నా తెలుగు అనేటువంటి చదువుతున్నా, దాన్ని అప్పుడు ఏమంటాం? పఠనం అంటాం. నేను ఇప్పుడు ఏం చేసినా? చదివినా, కాబట్టి ఇది పఠనం అవుతుంది. తర్వాత స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనటువంటిది, ఒక అంశాన్ని బోధించడానికి అనువైన మూల్యాంకన ఉపకరణం. ఇది
స్వల్ప వ్యవధిలో చేసేటువంటి నికష. సార్ నికష ఇప్పుడు లేదు కదా అంటే మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పూర్వకాలంలో ఉన్నటువంటి మూల్యాంకనం, తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ, ఈ రెండు అంశాల గురించి కూడా మనకు అడుగుతారు. పూర్వకాలంలో ఉన్నటువంటి మూల్యాంకనంలో నికష అంటున్నారు, తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని నిర్మాణాత్మక తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనాలు అంటున్నారు. ఈ విధంగా వీటిని బేస్ చేసుకుని కూడా మనకు ప్రశ్నలు అడుగుతాడు. అది ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ కాదు, ఓల్డ్ను ప్లస్ న్యూ సిలబస్ ఈ రెండు కూడా అడుగుతారు. ఈ నికష అనేటువంటిది విద్యార్జన నికష, తక్కువ సమయంలో అయిపోతుంది ఒక అంశాన్ని బోధించడానికి. తర్వాత శ్రీవాణి గిరిజాక్షరాయ దదతో వక్షోముఖాంగేషు అనే భారత ప్రారంభ శ్లోకంలో నన్నయ్య ఎవరిని స్తుతించాడు? మరి ఇక్కడ రాజరాజును, సరస్వతిని, వ్యాసుని, త్రిమూర్తిని అని ఇచ్చాడు. మరి త్రిమూర్తులు ఆన్సర్ ఎట్లయితుందంటే శ్రీవాణి, గిరిజ, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి, తర్వాత శ్రీ ముందు ఫస్ట్ శ్రీ ఉంది, శ్రీ, సరస్వతి, పార్వతి. శ్రీవాణి గిరిజాక్షరాయదతో వక్షోముఖాంగేషు, వీరు సంబంధించినటువంటి ఒకరు వక్షస్థలంలో, ఒకరు ముఖంలో, ఒకరు పూర్తి అంగంలో. స్త్రీకి లక్ష్మీదేవికి సంబంధించి వక్షస్థలంలో ఎవరు వక్షస్థలంలో ఉంటాడు? నారాయణుడు ఉంటాడు. తర్వాత ముఖంలో బ్రహ్మ ముఖంలో భారతి ఉంటుంది. తర్వాత అంగేషు అంటే పూర్తి శరీరంలో ఒక భాగం శివుడికి ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీవాణి గిరిజాక్షరాయ అంటే మనం స్త్రీలకు సంబంధించి అనుకుంటాం, కానీ ఇక్కడ వక్షోముఖాంగేషు అంటే వక్షస్థలంలో, ముఖములో, పూర్తి శరీర భాగంలో సగం అనే భారత ప్రారంభ శ్లోకంలో నన్నయ్య ఎవరిని స్తుతించాడంటే వీళ్ళని స్తుతించాడు, త్రిమూర్తులని స్తుతించడం జరిగింది. ఇక తర్వాత ప్రత్యయాలకు గల మరొక పేరును మనం ఏమంటాం? వర్ణకాలు అని అంటాం. తర్వాత ప్రశ్న, అచ్చులను తక్కువ స్వరంతో పలకడం. అచ్చులను తక్కువ స్వరంతో పలికితే అనుదాత్తం అంటారు, ఎక్కువ స్థలంలో పలికితే ఉదాత్తం అంటారు. రెండు రకాలుగా పలుకుతుంటే మనం ఒక ఘోషం అంటాం. తర్వాత మళ్ళీ ఒకటి ఇచ్చాడు, క్రింది స్వీయ చరిత్రలు వాటి రచయితల సరైన విధంగా జత చేయండి. మనకి దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. A2, తర్వాత B4, తర్వాత C3, తర్వాత D1 అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. A2 చూద్దాం. జీవనయానం దాశరథి రంగాచార్య ఏం రాశాడు? దాశరథి రంగాచార్య జీవన యానానికి సంబంధించి రాశాడు, జీవనయానానికి సంబంధించి రాయడం జరిగింది. తర్వాత శతపత్రాన్ని రాసింది ఏంటంటే గడియారం రామకృష్ణ రాయడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు. తర్వాత యాది సామల సదాశివ రాయడం జరిగింది. ఇవన్నీ మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటే ఇలాంటి అన్నీ కలిపి ఒక 4, 5 ఇచ్చి మనను ఒకటి బిట్ కింద మనం అడగడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత పురాణం పంచలక్షణం అని నిర్వచించినటువంటి వారు. పురాణం అనేటువంటిది పంచలక్షణం. ఎవరు? అమరసింహుడు. పంచ అంటే 5, సర్గ, ప్రతిసర్గ, వంశానుచరితం, మన్వంతరం అనేటువంటి 5 లక్షణాలకు సంబంధించినటువంటి నిర్వచించిన వారు అమరసింహుడు. తర్వాత తరగతిలో అక్షరాలు, గుణింతాలు నేర్పడానికి, పద నిర్మాణ క్రీడ చేయించడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే బోధనోపకరణాలు, వీటిని డామినో కార్డులు అనేటువంటి ఉపయోగించవచ్చు. ఇంకా తర్వాత లింగవచన విభక్తులు లేనిటువంటి పదాలనే మనం అవ్యయాలు అంటాం. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. మళ్ళీ ఇవి జతలు, దీంట్లో సరైనటువంటి జతలను గుర్తించండి అని అన్నాడు కాబట్టి ఏ జత, తర్వాత బి జత, తర్వాత డి జత, ఈ జతలు మనకు సరైనటువంటి. యాదారెడ్డి కలం పేరు నిఖిలేశ్వరు, బద్దం భాస్కర్ రెడ్డి చెరబండరాజు, తర్వాత వీర రాఘవాచార్యులు జ్వాలాముఖి. ఇవి మనకు వీరికి సంబంధించినటువంటి సరైనటువంటి పేర్లు. తర్వాత ఛాత్రోపాధ్యాయులకు ఉండవలసినటువంటి మౌలిక బోధన నైపుణ్యాలలో ఒకటి ఏంటి? నల్లబల్ల వినియోగం. నల్లబల్ల వినియోగించింది ఛాత్రోపాధ్యాయులు బోధన చెప్పకూడదు. ఇది కూడా బోధన నైపుణ్యాలలో ఇది ఒకటి. పాఠశాల హాజరగుట కాదు, పరీక్ష రాయట కాదు, విద్యార్థులకు సహకరించుట కాదు, నల్లబల్లను వినియోగించాలి ఛాత్రోపాధ్యాయులకు సంబంధించింది.
ఇక ఇది బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, డిఎడ్ వాళ్ళకు ఉండదు ఇది. అంటే ఇది మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత నిరక్షరాస్యులు ప్రయోగించే కిలాసు గిలాసు పదాలకు మూల రూపాలు. వీటికి సంబంధించి మూల రూపాలు ఈ భాషలో ఉన్నవి. ఇవి ఆంగ్ల భాషకు సంబంధించి. కిలాసు అంటే క్లాస్, క్లాస్ను మనం కిలాసు అంటాం. గ్లాస్ వాటర్ గ్లాస్, మనం వాటర్ తాగడానికి ఉపయోగించేటువంటి గ్లాస్. ఈ రెండు కూడా ఆంగ్ల భాషకు సంబంధించినటువంటివి. తర్వాత క్రింది కథల సంపుటాలను వాటి రచయితలను సరైనటువంటి విధంగా జత చేయండి. దీంట్లో కూడా మళ్ళీ ఇచ్చాడు చూడండి. A3 చార్మినార్ కథలు నెల్లూరు కేశవస్వామి. ఇది నిన్న ఎస్ఏలో కూడా వచ్చినటువంటి ప్రశ్న. చార్మినార్ కథలు నెల్లూరు కేశవస్వామి. తర్వాత జైలు లోపల వట్టికోట అల్వార్ స్వామి. తర్వాత నెక్స్ట్ జైలు అనేటువంటిది పొట్లపల్లి రామారావు. తర్వాత హెచ్చమ్మ కథలు పాకాల యశోదారెడ్డి. ఇవి వీరికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులకు దానం చేసినటువంటి అగ్రహారం. అష్టదిగ్గజ కవులు అంటే 8 మంది కవులకు దానం చేసినటువంటి అగ్రహారం. ఏ అగ్రహారం అంటే తిప్పలూరు. మరి దాంట్లో నందంపూడి కూడా ఉన్నది. మరి అదెందుకు కాదంటే 8 మందికి కలిసి ఒకటే అగ్రహారాన్ని దానం చేసింది. నందంపూడేమో నారాయణ భట్టుకు సంబంధించి, కానీ ఇక్కడ తిప్పలూరు అనేటువంటిది అష్టదిగ్గజ కవులకు సంబంధించి ఇచ్చినటువంటి అగ్రహారం. తర్వాత పాఠ్య గ్రంథాల్లో గ్రాంధిక భాష చేరడానికి ప్రధాన కారకుడు. పాఠ్య గ్రంథాల్లో గ్రాంధిక భాష చేరడానికి ప్రధాన కారకుడు ఎవరు? చిన్నయ సూరే గ్రాంధిక భాషను ప్రవేశపెట్టడం జరిగింది పాఠ్య గ్రంథాల్లో. వీళ్ళు పానగంటి లక్ష్మీ నరసింహారావు, తర్వాత కందుకూరి, గురజాడ అని అనుకోవద్దు. చిన్నయ సూరి. ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు. ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు, తర్వాత మళ్ళీ 2 సూర్యగణాలు ఆవృతమయ్యేటువంటి పద్యం ఏది అంటే తేటగీతి. సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు అనేటువంటిది తేటగీతి అనేటువంటి లక్షణం. ఇక తర్వాత మదగజం, పావురం, సింహం అనే నానార్థాలు గల పదం. మదగజము, పావురము, సింహం అనేటువంటి నానార్థాలు గల పదం కంఠీరవం. ఇంతకుముందు ఇట్లా ఇచ్చాడు, కానీ ఈ 3 ఇయ్యాడు. మనకు ఒకటే ఇచ్చి ఈ 3 ఆప్షన్ ఏంది అని మనకిట్లా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తత్సమాలకు గల మరొక పేరు వీటిని ఏమంటాం? ప్రకృతులు అంటాం. తత్సమాలనే మనం ప్రకృతులు అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఏ మరియు సి అనేటువంటి సరైనటువంటి. పంచతంత్రం మిత్రలాభం కథలోని ఒక జింక పేరు చిత్రాంగదుడు. జింక పేరు ఎట్లయినా చిత్రాంగుడే ఉంది దాని కథలు. తర్వాత దదీచి మహర్షి తండ్రి పేరు చవనుడు. దదీచి మహర్షి వెన్నుముక నుంచే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం అనేటువంటిది వస్తుంది. ఇక సమ్మక్క సారక్క లక్క చెల్లెళ్ళు కాదు. సోమనాథి గద్వాల సంస్థానంలో ఒక బోయ సర్దారు కాదు. ఈ 2 మాత్రమే సరైనటువంటి ఏ మరియు సి. తర్వాత పుత్తడిగలవాణి పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు. పేదవాణి ఇంటి పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది. మనకి ఇట్లా ఒక పద్యాన్ని తీసుకొని చివరి పాదాన్ని తీసేసి మనకు ఇది చెప్పినటువంటి శతకారుడు ఎవరు అని అడుగుతారు. ఆ శతకారుడు వేమన. ఇది మనకు పుస్తకంలో అక్కడక్కడ పద్యాలు ఉంటాయి. సిరికింజెప్పుడు, శంఖచక్ర గద అలాంటి పద్యాలు, ఇలాంటి పుత్తడి గలవాణి పద్యాలు, అలాంటి మనకు పాఠ్యాంశం తర్వాత కూడా కొన్ని పద్యాలు వస్తాయి. ఆ పద్యాలు కూడా ఎవరు రాశారనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అట్లా అడుగుతున్నారు, పాఠ్యాంశాలు కాదు ఉపవాచకంలోకి వెళ్ళి కూడా అడుగుతున్నాడు. ఇక తర్వాత సామెతలను ఏ భాషల్లో ఏ పేర్లతో పిలుస్తారు? సామెతలకు సంబంధించి ఇది నిన్న ఎస్ఏలో కూడా ఇలాంటి ప్రశ్న వచ్చింది సామెతలకు సంబంధించి. దీంట్లో హిందీలో కహావత్ అని, తర్వాత కన్నడానికి సంబంధించి గాదే అని, తర్వాత తమిళానికి సంబంధించి పలమొలి అని, తర్వాత మలయాళకు సంబంధించి
పలించోల్ అనేటువంటిది ఆప్షన్స్. ఇవి మనకు సామెతలను ఈ భాషలో పిలవడం జరుగుతుంది. ఇక తర్వాత మధ్వరి అను పదాన్ని విడదీసిన రూపం. ఇది ఎల్పిలో ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న. ఎల్పిలో ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న. మధ్వరి అనేటువంటి పదాన్ని విడదీసినటువంటి రూపం ఏంది? మధు ప్లస్ అరి. ఇక తర్వాత ప్రాథమిక దశలో భాషణాభివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో ఒకటి. ప్రాథమిక దశలో భాషణ అభివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో దీంట్లో ఉన్నటువంటి దాంట్లో విరివిగా మాట్లాడడం అంటేనే భాషణం కాబట్టి భాషణాభివృద్ధికి పిల్లల్ని మాట్లాడింప చేయాలి. తర్వాత తెలుగు జానపద గేయ సాహిత్యం అనే పరిశోధన గ్రంథాన్ని రచించినటువంటి వారు. ఇది నిన్నటి రోజు వచ్చినటువంటి ఎస్ఏలో వచ్చినటువంటి ప్రశ్న. బిరుదురాజు రామరాజు. తర్వాత అవసరాన్ని బట్టి స్థానకరణాలుగా 2 రకాల విధులు నిర్వహించేవి. అవసరాన్ని బట్టి స్థానకరణాలుగా 2 రకాల విధులు నిర్వహించేవి నాదతంత్రులు. తర్వాత ఒగ్గు కథలోని ఒగ్గు కథలో ఒగ్గు అంటే అసలు ఏంటి? డమరుకం అంటే తెలుసు కదా, మామూలుగా ఇట్లా డమరుకం ఉంటుంది ఒగ్గు చెప్పే వాళ్ళకి సంబంధించి. దీనికి ఒక ఇది ఊపుతూ ఉంటే సౌండ్ వస్తుంది, దాన్ని ఒగ్గు అని చెప్తారు. ఇక తర్వాత వామన చరిత్ర శ్రీమద్ భాగవతంలోని ఈ స్కందంలో ఉంది. వామన చరిత్ర భాగవతంలో ఏ స్కందంలో ఉంది అనేటువంటిది తీసుకుంటే మనకు 8వ స్కందంలో ఉంది. ఇట్లా ఏదేది భాగవతంలో ఉన్నటువంటి స్కందాలు ఎవరికి సంబంధించి, వామన చరిత్ర కానీ తర్వాత ప్రహ్లాద చరిత్ర కానీ, నిన్నటి రోజు ప్రహ్లాద చరిత్ర అనేటువంటిది ఏ పురాణంలో ఉంది అని అడగడం జరిగింది. ఇక తర్వాత తెలంగాణ ప్రాంతంలోని తెలుగుపై ఏ భాషా ప్రభావం అధికంగా ఉంది? తెలంగాణ ప్రాంతంలో తెలుగుపై ఏ భాషా ప్రభావం ఉందంటే ఉర్దూ. అదే ఆంధ్రాలో ఆంగ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. తర్వాత రాయలసీమ ప్రాంతంకి వెళ్ళిపోతే అక్కడ తమిళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా ఇటు ఉత్తర తెలంగాణ సైడ్ ఇంకా బార్డర్లోకి వెళ్తే మరాఠీ ప్రభావం ఉంటుంది. తర్వాత తెలంగాణలో ఇటు పశ్చిమ దిక్కు వెళ్తే కన్నడ ప్రభావం ఉంటుంది. భారతీయ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి రెంటిని రచించినటువంటి కవి. ఇక ఇలాంటి క్వశ్చన్లు కొద్దిగా చూసుకోవాలి. రామాయణానికి సంబంధించి భారతానికి సంబంధించి రెంటిని రచించినటువంటి కవి, రామాయణ భారతాలను రెంటిని రచించినటువంటి కవి తిక్కన. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు ఈ రామాయణ భారతాలను కూడా ఇంకా వేరే వారు కూడా రచించారు. తర్వాత క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఏ మరియు బి సరైనటువంటివి. పూర్వం శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. తర్వాత బండారి బసవన్న బిజ్జలుడి కలులో దండనాయకుడిగా ఉన్నాడు. విక్రముని పురోహితుడు గోవిందచంద్రుడు కాదు, బలిచక్రవర్తి కుమారుడు విరోచనుడు కాదు. విరోచన కుమారుడే బలిచక్రవర్తి, విక్రముని పురోహితుడు వేరే. ఈ విధంగా ఈ 2 సరైనటువంటి ఆప్షన్స్. ఇంకా తర్వాత పాఠాల చివర పొందుపరిచే అభ్యాసాలు ఉండాల్సినది. పాఠ్యాంశాల చివర పొందుపరిచేటువంటి అభ్యాసాలు, మనం పాఠం అయిపోగానే అభ్యాసం, ఇవి చేయండి, ఇలా చేయండి, ఇవి ఆలోచించారా అనేటువంటి ఏదో ఒక రూపంగా మనకు అడుగుతూ ఉంటారు. అలా అడిగితే ఎట్లా ఉండాలంటే సులువుగా ఉండదు, కఠినంగా ఉండదు, ఒకే రకంగా ఉండదు. పిల్లలలో ఆలోచనలు రేకెత్తించే విధంగా అభ్యాసాలు ఉండాలి. అభ్యాసాలు అంటే ప్రశ్నలు. తర్వాత క్రింది వాణిలో సరిగ్గా జతపరిచినటువంటి సమాసాలను గుర్తించండి. ఇంతకుముందు ఒక పదం ఇచ్చి అది ఏంది అని అడుగు, ఇప్పుడు 3-4 ఇచ్చేసి దీంట్లో సరైనటువంటి అడుగుతుందంటే చూడండి, 4 ప్రశ్నలు కలిపి 4 ప్రశ్నలు సరిగ్గా చేస్తేనే మనకు ఒక బిట్ వస్తుంది. ఒక బిట్ అంటే ½ మార్కు. మరి దీంట్లో సరైనటువంటి ఏంటి అంటే ఏ, బి మరియు డి ఉంది. ఏ, బి మరియు డి అనేటువంటి ఆప్షన్ ఉంది. తర్వాత దీంట్లో దయాభరణం రూపక సమాసం, తర్వాత దూడగడ్డి చతుర్థి తత్పురుష సమాసం, తర్వాత భద్రాచలం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, దశ దిశలు ద్వంద్వ సమాసం కాదు. ఇవి 3 అంశాలు, ఈ జతపరిచినటువంటి సమాసాలు. ఇవి మనకు 160 ప్రశ్నలు. మామూలుగా మనము జీకే చూడలేము, ఎందుకంటే జీకే ఎప్పటికీ మారుతుంది కాబట్టి. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా
మనకు టోటల్ సిలబస్ మారింది కాబట్టి అది కూడా అవసరం లేదు. 41వ ప్రశ్న నుంచి మనం 160 ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం. దీంట్లో తెలుగు కంటెంట్ ఉంది, తెలుగు మెథడాలజీ ఉంది. ఇలాంటి పేపర్ను కూడా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ప్రీవియస్ ఉన్నటువంటి బిట్స్ కూడా మనకు రావడానికి ఆస్కారం ఉంది. ఇందులో చూసుకుంటే నిన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లో సుమారు ఒక 10 ప్రశ్నల వరకు మనకు వచ్చినాయి. ఈరోజు జరిగినటువంటి ఎల్పీలో కూడా మనకు వచ్చినటువంటి ప్రశ్నలు. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ రాసే ముందు ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చూసుకుంటే మనకి ఏదైనా ఒక్క మార్క్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క మార్క్ అయినా అంటే ఒక బిట్ హాఫ్ మార్క్ అయినా మనకు చాలా గొప్పది. ఒక హాఫ్ మార్కే మనను కొన్ని వందల మందికి ముందుకు అందరినీ నెట్టేసి మనను కొంత ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకు 2018లో జరిగినటువంటి డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్ పేపర్ సంబంధించినటువంటి కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి